వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ టార్గెట్ ఏంటి? మారుతున్న అవసరాలకు అనుగుణంగా తన వ్యూహం మార్చుకుంటున్నారా? రాజకీయాల్లో శత్రుత్వం తాత్కాలికమని ఆయన కూడా నమ్ముతున్నారా? కొద్ది రోజులుగా జగన్ వ్యాఖ్యలు తీరు గమనించిన వారికి వస్తున్న సందేహాలు ఇవి. ఇంతకు ఇలాంటి సందేహాలు ఎందుకు వస్తున్నాయి? ఆయన మాటల్లో కనిపిస్తున్న మార్పు ఏంటి? ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్ లక్ష్యం చేసుకున్న అవాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఎంతలా టార్గెట్ చేశారో అదే స్థాయిలో పవన్ ను టార్గెట్ చేశారు. ఎన్నికలు ముగిసి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత కొద్ది కాలం సైలెంట్ గా ఉన్న జగన్ ఇప్పుడు జనంలోకి వచ్చేస్తున్నారు. అయితే ఆయన విమర్శల్లో వాడి వేడి తగ్గలేదు. కానీ పవన్ ను పూర్తిగా వదిలివేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కూటమి సర్కారులో కీలకంగా వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ పై విమర్శలు తగ్గించి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పైనే తన మొత్తం ఫోకస్ చేస్తున్నారు జగన్. పవన్ ను ఎక్కువగా టార్గెట్ చేయడమే ఎన్నికల్లో నష్టం చేసిందనే భావన పార్టీ వర్గాల్లో ఉంది. అందుకే తాను పవన్ విషయంలో సైలెంట్ అయ్యారా, లేకుంటే ఇంకేదైనా కారణం ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ తన రాజకీయ వ్యూహాన్ని సవరించుకుంటున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తరువాత క్రమంగా పార్టీ పరిస్థితిని విశ్లేషించుకుంటున్న జగన్ ప్రత్యర్థుల రాజకీయ వ్యూహాలను జాగ్రత్తగా గమనిస్తున్నారని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ఎక్కువగా జనసేనాని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన వారు జగన్. పవన్ ని ఒంటరిని చేయడం లేదా పవన్ రాజకీయ ఎత్తుగడలను చిత్తు చేస్తే చాలు తన అధికారం పదిలమనే భావన జగన్ లో కనిపించేదని పరిశీలకులు చెబుతున్నారు. అందుకే ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా దత్తపుత్రుడు అంటూ పవన్ పై విమర్శల వర్షం కురిపించేవారు. చంద్రబాబుతో పవన్ చేతులు కలిపి కుట్రలు చేస్తున్నారని ఆరోపించేవారు. అయితే పవన్ విషయంలో శృతి మించిన ఆరోపణలు చేయడం, వైసీపీ సోషల్ మీడియా కూడా జనసేనానే లక్ష్యం చేసుకోవడం వల్ల జగన్ మిస్ఫైర్ అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్ జగన్ అంచనాలు తలకిందులు అవడమే కాకుండా పవన్ చంద్రబాబు మధ్య స్నేహం మరింత స్ట్రాంగ్ అయ్యేలా చేసింది. పవన్ ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు చీలి తాను మళ్లీ అధికారంలోకి వస్తానని జగన్ భావించేవారు. దీంతో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కన్నా ఎక్కువగా పవన్ కళ్యాణ్ వెంట పడేవారు. కానీ జగన్ ఊహకు భిన్నంగా ఆ ఇద్దరూ ఏకమవడంతో అధికారం వైసీపీ చేతుల నుంచి జారిపోయింది. ఎన్నికల అనంతరం కార్యకర్తలు, నాయకులతో పలుమార్లు మాట్లాడిన జగన్ పవన్ విషయంలో విమర్శలు శృతి మించాయనే విషయాన్ని గ్రహించారని అంటున్నారు. అందుకే ప్రస్తుతం ఆయన జోలికి వెళ్లకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. వల్లభనేని వంశీతో ములాఖాత్ అయ్యేందుకు విజయవాడ వచ్చిన జగన్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్ పైనే తీవ్ర విమర్శలు చేశారు. దాదాపు 30 నిమిషాల పాటు మీడియాతో మాట్లాడిన జగన్ కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకంగా పనిచేస్తున్న డిప్యూటీ సీఎం పై విసమెత్తు మాట కూడా అనలేదు. కనీసం ప్రభుత్వం అన్యాయంగా ప్రవర్తిస్తుందంటే పవన్ ఏం చేస్తున్నారన్న ప్రశ్న కూడా వేయలేదు. ఇది జగన్ లో మారిన వైఖరికి నిదర్శనమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ మాట్లాడిన తరువాతే వైసీపీ సోషల్ మీడియా అరెస్టులు జరిగాయని, పవన్ ను రెచ్చగొట్టడం వల్ల రాజకీయంగా జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటోందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే తమ అధినేతకు చెప్పి పవన్ విషయంలో కాస్త సడలింపు ధోరణి అవలంబించాలని సూచించినట్లు చెబుతున్నారు. తమ కోరికను మన్నించి జగన్ మారారని తాజా ఇష్యూ నిరూపించిందని అంటున్నారు. ఇది కంటిన్యూ అవుతోందా, టెంపరీనా అనేది కాలమే చెప్పాలి.